T10 ప్రేక్షకులకు స్వాగతం. సరిగ్గా 3:30 ఒక దుర్వార్త వినడం జరిగింది. సిపిఐఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి మరణించారనే వార్త. ఆయన ఆగస్టు 19 శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందితో ఆయన ఎయిమ్స్ లో జాయిన్ అయ్యారు. కానీ అనారోగ్యంగా ఉన్నారు. సో వార్తలు వస్తున్నాయి, కోలుకుంటారని మనం ఆశించాం. కానీ ఆయన మరణించారు. ఆయన మరణం అనేది సిపిఎం పార్టీకి ఒక ప్రధాన కార్యదర్శి. రేపు 2025 ఏప్రిల్లో పాలనే మహాసభలు జరగబోతున్నాయి. ఆ నేపథ్యంలో ఆయన మరణం ఆ పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అదే సందర్భంలో ఆయన మరణం ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాల కనండి, ఉద్యమాల కనండి చాలా నష్టం కలిగిస్తున్నాయి. యెచూరి ఆయన జేఎన్యూలో చదివారు. ఆ జేఎన్యూలో చదువుకున్న సందర్భంలోనే ఆయన ఎస్ఎఫ్ అఖిల భారత అధ్యక్షులుగా, అలాగే జేఎన్యూ విద్యా సంఘం స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన పనిచేసిన సందర్భంలో జేఎన్యూని ఒక ప్రజాస్వామికంగా, ఒక లౌకికవాదంగా, ఒక లెఫ్ట్ ఓరియంటెడ్గా దాన్ని తయారు చేశాడు ఆయన. ఈరోజు కూడా ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా కూడా ఆ జేఎన్యూ అనేది ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి కట్టుబడి నిలబడటానికి ఉందంటే దాని ప్రధానమైన పునాది వేసింది సీతారాం యెచూరి. ఆ సీతారాం యెచూరి ఎమర్జెన్సీలో కూడా ఇందిరాగాంధీ నియంత్రిత పోరాటం అదొక చాప్టర్ అయితే, ఇందిరాగాంధీ ఓడిపోయిన తర్వాత జేఎన్యూ ఛాన్సలర్గా జనరల్ ప్రధానమంత్రి ఉండేది. అప్పట్లో నువ్వు ఓడిపోయావు కాబట్టి రిజైన్ చేయమని చెప్పి ఇంటి ముందు ఆమెకు మెమరాండం ఇచ్చామని డిమాండ్ చేయడం కూడా చిన్న విషయం కాదు. అదే సందర్భంలో ఇటీవల రాజకీయాలు మనం చూస్తే సరే, మొత్తం ఆయన రాజకీయ జీవితం ఇంచుమించు 1974-75 ఆ సందర్భం అక్కడి నుంచి చూసుకుంటే 50 సంవత్సరాలు రాజకీయ జీవితం అయింది. 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడు కూడా ఎక్కడ కూడా యెచూరి గారు తన యొక్క ఏ ఆశయాలైతే నమ్మాడో, ఏ సిద్ధాంతాలైతే నమ్మాడో, ఏ కమ్యూనిజానికి అయితే కట్టుబడ్డాడో ఒక్క ఇంచు కూడా అటుగాని ఇటుగాని ఇప్పుడు జారల. 50 సంవత్సరాలు తన సుదీర్ఘ జీవితకాలం ఆమరణాంతం ఆయన ఒక కమ్యూనిస్ట్ గానే నిలబడ్డాడు, ప్రజాస్వామిక వాదిగానే నిలబడ్డాడు, లౌకిక విలువలకి కోసం ఆయన పోరాడాడు, పేద ప్రజల కోసం పోరాడాడు, విద్యార్థి సమస్యల కోసం పోరాడాడు, రైతాంగ సమస్యల కోసం పోరాడాడు. అదే సందర్భంలో మనం చెప్పుకోవాల్సి వస్తే, మనం ఈరోజు బీజేపీ అంటే మోడీ ప్రభుత్వం 3.0 ఎన్ని స్థానాలు కోల్పోయింది? 65 స్థానాలు కోల్పోయింది. చావు తప్పి కొన్న లొట్టబోయింది. అటువంటి పరిస్థితికి మొత్తం ప్రతిపక్షాలన్నింటినీ, ప్రజాస్వామిక పార్టీలన్నింటినీ, లౌకిక పార్టీలన్నింటినీ ఏకతాటి మీద తీసుకొచ్చి బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నం చేసడంలో కీలక పాత్ర పోషించింది సీతారాం యెచూరి. గతంలో బెంగాల్లో గవర్నమెంట్ ఉంది, త్రిపురలో ఉంది, ఇప్పుడు 2 చోట్ల లేదు, ఇప్పుడు కేరళలో 2వ సారి కొనసాగుతుంది. గతంలో పార్లమెంట్ సభ్యులు 42 మంది 40 మంది కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఈరోజు 4 ప్రభుత్వం కావచ్చు. ఏదేమైనప్పటికీ ఈ దేశ రాజకీయాన్ని ప్రభావితం చేయటంలో, ఈ దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిలబెట్టడంలో, ఈ దేశంలో లౌకికలు కాపాడడంలో ఒక సిపిఎం నేతగా యెచూరి యొక్క పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. ఎవరు దానికి కాదిన పరిస్థితి కాదు. అప్పుడు 2004 ఎన్నికలు, వాజ్పేయి ప్రభుత్వం, ఒక బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ నడుస్తున్న ప్రభుత్వం, దానికి వ్యతిరేకంగా ఐక్య డెమోక్రటిక్ ఫోర్సెస్ని, సెక్యులర్ ఫోర్సెస్ని ఒక మీద తీసుకురావడే కాకుండా యూపీఏ 1 ఏర్పాటు చేయటం, యూపీఏ 1కి కామన్ మినిమం ప్రోగ్రామ్ క్రోడీకరించోట్లో, ఒక రూపొందించోట్లో సిపిఎం నేతగా యెచూరి పాత్రని మనం తక్కువ అంచనా వేయలేం. ఆ యూపీఎన్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ రోజుల్లో ఈ పనికాహార పథకం కానీ, అటు హక్కుల చట్టం కానీ, ఆర్టీఐ కానీ, ఇటువంటి ఎన్నో ప్రోగ్రెసివ్ చట్టాలు, ప్రజలకు ఉపయోగపడే చట్టాలు, అభ్యర్థి దగ్గర చట్టాలు రావడానికి జరిగింది. ఈ రోజు మరలా కూడా 3.0 మోడీ తను ఎన్డీఏ, గతంలో కూడా ఎన్డీఏ ఉంది, పేరు నామ మాత్రం, కానీ మోడీ వన్ మ్యాన్ షో. కానీ ఈరోజు ఈ మోడీ 3.0లో స్థానాల 60 తగ్గించడంలో కీలక పాత్ర యెచూరిది. అందువల్ల ఈ రోజుని
ఒక్క బిల్లు కావచ్చు, లేకుంటే ఇంకో బిల్లు కావచ్చు, చాలా మనం బిల్లు మూడు మూడు చట్టాలు ఈ రోజుని సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది. గతంలో ఇప్పుడు కూడా మోడీ సెలెక్ట్ కమిటీకి ఏ బిల్లు పంపల. అంటే ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి బలమైన ప్రతిపక్షం కావాలి. ఆ ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంగా లౌకికతంగా ఉండాలి. లెఫ్ట్ ప్రతిపక్షంలో కీలకమైన పాత్ర పోషించాలి. ఆ లెఫ్ట్ అనేది తన భావజాలాన్ని, తన యొక్క లక్ష్యాల్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్షాలన్నింటిలో కలుపుకుని ఈ మతోన్మాదాన్ని ఓడించాలనే లక్ష్యం కోసమైనా చాలా సీరియస్ గా పనిచేయడం జరిగింది. అందులో కొన్ని వరకు సక్సెస్ కావడం జరిగింది. కానీ ఈ టైంలో ఆయన మరణించడం చాలా బాధగా విషయం. అంతెందుకు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రోహిత్ వేముల ఒక విధంగా చంపబడ్డాడు. ఆ విషయాన్ని రాజ్యసభలో ఆయన దాన్ని చర్చ తీసుకురావడం కానీ, ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్లో రోహిత్ వేముల కుటుంబ దగ్గరికి వెళ్ళి వారికి మద్దతు తెలియజేయటం కానీ, రాజ్యసభలో ఆ విషయం మీద చర్చ లేపట్టడం కానీ, ఎక్కడైతే ఈ దళితులు కానీ అన్నగారు కానీ ఈ యొక్క సమస్యల విషయానికి వచ్చినప్పటికీ చాలా ముందుండి పోరాటం చేయటం జరిగింది. కానీ ఇప్పుడు మనం చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే, కీలక అంశాలు ఆ సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా ప్రజాస్వామిక పోరాటాలు, లౌకిక పోరాటాలు ముందు పీటిన వస్తున్న సందర్భంలో, మరింత చైతన్య పోరాటాలు ముందుకు రాని సందర్భంలో యేచూరి లాంటి వ్యక్తి మరణించడం, ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన ప్రకటిస్తాడు, ఆయన తాను ఎక్కడ పుట్టింది, తాను ఎవరిని పెళ్లి చేసుకుంది, తన పిల్లలు ఎవరెవరు పెళ్లి చేసుకున్నారు, మొత్తం తన కుటుంబంలో అన్ని కులాలు, అన్ని మతాలు, ఒక భిన్నత్వం లేకత్వం, ఈ భారతదేశ యొక్క డైవర్సిటీకి నా కుటుంబే ప్రాతినిధ్యం ఒక ఉదాహరణ చెప్తాడు ఆయన. ఎందుకంటే తను ఆంధ్ర అంటే తెలుగు రాష్ట్రానికి చెందిన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాడు. ఒక బెంగాలం చేసుకున్నాడు. ఆయన పుట్టింది చెన్నైలో పుట్టాడు, కానీ తెలుగు బ్రాహ్మణుడు, కానీ చెన్నైలో పుట్టాడు. తర్వాత ఆయన బెంగాల్లో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత పిల్లలు కూడా వేరు వేరు కులాలు, వేరు వేరు మతాలు. అంటే ఆయన మొత్తం కుటుంబం అంతా కూడా మతాలకి అతీతంగా, కులాలకు అతీతంగా, ఈ దేశంలో ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, డైవర్సిటీ, భిన్నత్వం, ఏకత్వం ఏదంటామో అది యేచూరి గారి కుటుంబంలో కూడా మనం చూడొచ్చు. ఆయన అదే చెప్పాడు రాజ్యసభ సభ్యులు. అప్పుడు నేను ఏ కులానికి చెందినవాడిని, నేను ఏ మతానికి చెందినవాడిని, నా పిల్లలు ఏ కులాలకు చెందినవాళ్ళు, నా పిల్లలు ఏ మతానికి చెందినవాళ్ళు అని చెప్పేసి ప్రశ్నించాడు రాజ్యసభలో. ఈ సోకాళ్ళు ఎవరు కూడా సమానం చెప్పలేకపోయారు. కాబట్టి ఈ దేశం భిన్నత్వం, ఏకత్వం అని చెప్పేసి ఆయన రుజువు చేశాడు. అదే సందర్భంలో ఆయన మరణం అనేది ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో భారతదేశ వ్యక్తులు వస్తారు, పోతారు, అది వేరే విషయం. కానీ వాళ్ళ యొక్క ప్రభావం చరిత్రలో ఎంతో మేరకు కొంత ప్రభావితం చేస్తుంది గ్యారంటీగా. ఆ లేని లోటు అనేది కొంతకాలం అది కనిపిస్తుంది. ఏమైనప్పటికీ కూడా ఆయన మరణానికి మనం అంజలి ఘటిస్తావా, నివాళులు అర్పిస్తామంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడడానికి, లౌకికతాన్ని కాపాడడానికి, సమానత్వాన్ని కాపాడడానికి, కుల మత రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి, దోపిడీ లేని సమాజాన్ని ఏర్పాటు చేయడానికి మనం చేసే కృషే ఆయనకి మనం అర్పించే నివాళులని చెప్పేసి మీకు తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.